హలో వియర్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ నేను వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలామంది పేషెంట్స్ నన్ను క్వశ్చన్ అడుగుతున్నారండి. వాళ్ళకుండే కామన్ డౌట్ ఏంటంటే, న్యాచురల్ పద్ధతిలో ప్రెగ్నెన్సీ రాకుండా ఎలా జాగ్రత్త పడాలి అనేది. సో ఆ విషయం నేను ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా పేరు డాక్టర్ శ్వేత, గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అన్నపూర్ణ హాస్పిటల్, నర్సాపూర్, మెదక్, తెలంగాణ. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, మీ మెన్స్ట్రువల్ సైకిల్ నార్మల్ లెంత్ ఒకవేళ 30 డేస్ లేదంటే 26 డేస్ నుంచి 32 డేస్కి ఒకసారి అవుతుంది అనుకుంటే, అలాంటి వాళ్ళు ఏంటంటే 8వ రోజు నుంచి, అంటే డేట్ అయిన తర్వాత 8వ రోజు నుంచి 21 రోజు వరకు భార్య భర్తలు ఇంటర్కోర్స్ చేయకుండా అబ్స్టినెన్స్ చేయాలి. సో దానివల్ల ఏమవుతుందంటే న్యాచురల్ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది అచీవ్ చేసుకోవచ్చు మీరు. సో అలా కాకుండా ఒకవేళ మీరు రివర్సిబుల్ కాంట్రాసెప్షన్ వైపు ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే, అంటే రివర్సిబుల్ కాంట్రాసెప్షన్ అంటే మీరు ఏదైనా డివైసెస్ కానీ ఏవైనా మెడిసిన్స్ యూస్ చేసి కానీ కాంట్రాసెప్షన్ కావాలి అనుకుంటే అలాంటి చాయిసెస్ కూడా ఉన్నాయండి. దాంట్లో మోస్ట్ కామన్గా మనం కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేవి యూస్ చేస్తాం. అవి 21 రోజుల స్ట్రిప్ లాగా ఉంటుంది. డైలీ ఏంటంటే సెకండ్ డే నుంచి వేసుకోవాల్సి వస్తుంది. డైలీ పర్ఫెక్ట్ టైమింగ్ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. దాన్ని మిస్ చేయకూడదు, ఇంకైనా మర్చిపోకుండా వేసుకోవాలి. అప్పుడే అవి పనిచేస్తాయి. సో దాని ఎఫెక్టివ్నెస్ అనేది మీరు వేసుకునే పిల్ని బట్టి ఉంటుంది. సో యూజువల్గా ఫెయిల్యూర్ రేట్ అనేది పర్ఫెక్ట్ యూస్ చేసిన వాళ్ళలో మాత్రమే ఈ ఫెయిల్యూర్ రేట్ అండి. ఫెయిల్యూర్ రేట్ 0.3% వరకు ఉంటుంది. ఓకే, అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ 0.3% వరకు ఉంటుంది, ఒకవేళ పర్ఫెక్ట్ యూస్ చేసినప్పటికి కూడా. సో అది కాకుండా ఏంటంటే కాంట్రాసెప్టివ్ డివైసెస్ కొన్ని మనము యూస్ చేస్తాము. అవి గర్భసంచిలో పెడతామండి. అవి 5th డే నుంచి యూజువల్గా 8th to 10th డే లోపు అది ఇన్సర్ట్ చేస్తాము. జస్ట్ అది 2 minutes ప్రొసీజర్. ఎలాంటి అనస్థీషియా లాంటివి ఏమి ఇవ్వకుండానే జస్ట్ కాంట్రసెప్టివ్ డివైస్ అనేది గర్భసంచి లోపల ఇన్సర్ట్ చేస్తాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు మళ్ళీ తీసేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఏంటంటే ఇది కూడా చాలామందికి అపోహలు ఉంటాయండి. కింద కాపర్టీ అనేది వేసుకుంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా, బ్లీడింగ్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుందా, ఇన్ఫెక్షన్స్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయా అని. బట్ అట్లాంటివి అయితే ఏం లేదు. మ్యాక్సిమం ఏమున్నా కానీ మీరు ఇమ్మీడియట్గా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. సో దీని ఫెయిల్యూర్ రేట్ వచ్చేసి యూజువల్గా ఒక 0.5% వరకు ఉండొచ్చు. అండ్ అదర్ కాంట్రసెప్టివ్ మెథడ్స్ ఏంటంటే బ్యారియర్స్ ఆర్ కాండమ్స్. సో వీటితో ఫెయిల్యూర్ ఛాన్సెస్ అనేవి అరౌండ్ 2 to 5% ఉంటుంది. ఎందుకంటే టేర్ అవ్వడం, బ్రేక్ అవ్వడం ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే డిపో ఇంజెక్షన్స్ అనమాట. ఎవ్రీ 3 months ఒకసారి ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. 0.2% వరకు ఫెయిల్యూర్ రేట్ అనేది ఉంటుంది. అదర్ మెథడ్స్ ఏంటి అని అంటే ఫైనల్గా ట్యూబెక్టమీ చేసుకోవడం. బట్ ట్యూబెక్టమీ చేసుకున్నప్పుడు కూడా ఫెయిల్యూర్ రేట్ 0.2% వరకు ఉంటుంది. థ్యాంక్ యూ.